ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ భవిష్య మహాపురాణం 44వ భాగం. దేవసేని దేవతోత్థాని ద్వాదశి వ్రతాలు. మహానుభావ, దేవసేని వ్రతమనే పేరు ఎక్కడో విన్నాను. నాకు చాలా ఆశ్చర్యమనిపించింది, విచిత్రమనిపించింది. ఈ దేవసేని శయనమేమిటి? వారు మాలాగే నిద్రిస్తే విశ్వం ఎట్లా నడుస్తుంది? అసలు దేవులెందుకు నిద్రపోతారు? ఈ వ్రతం ఏమిటి? దాని విధానమేమిటి? నా అజ్ఞానాన్ని సర్వజ్ఞులైన మీరే పోగొట్టగలరు, దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు ధర్మజుడు. చెప్పసాగాడు శేషసేనుడు. సూర్యభగవానుడు మిథున రాశిలోకి రాగానే మధుసూదన భగవానుని మూర్తిని శయనింపచేయాలి. సూర్యుడు తులారాశిలోకి వెళ్ళగానే ఈ మూర్తిని మేలు కొలపాలి. అధిక మాసంలో కూడా ఇలాగే చేయాలి. అన్య సమయాలలో హరిని శయనింపచేరాదు. ఆషాఢశుద్ధ దేవసేని ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. భక్తుడు తెల్లని వస్త్రాలతో కప్పబడిన తలగడ తలదిండుతో కూడిన ఉత్తమ శయ్యపై పీతాంబరధారి సౌమ్యుడు శంఖచక్ర గదాయుక్తుడు నగు విష్ణు భగవానుని శయనింపచేయాలి. ఇతిహాస పురాణవేత్తయగు విష్ణు భక్తుడు పెరుగు, పాలు, తేనె, నెయ్యి, నీరులతో భగవంతుని ప్రతిమకు స్నానం చేయించి గంధ ధూప వస్త్ర కుంకుమాదులతో అలంకరించి ఈ క్రింది మంత్రంతో ప్రార్థించాలి. సుప్తేత్వయి జగన్నాథ జగత్ సుప్తం భవేదిదం విబుద్ధోత్వయి బుద్ధ్యేత జగత్ సర్వం చరాచరం. మహారాజా, ఈ విధంగా స్వామిని శయ్యపై స్థాపించి ఆయన సముఖంలోనే వ్రతి నోటిని అదుపులో పెట్టుకొనడం వంటి నియమ దీక్షను గ్రహించాలి. 4 మాసాల తరువాత స్వామి లేచేదాకా ఎన్నో నియమాలను పాటించాలి. ఇప్పుడు వ్రత త్యాగ గ్రహణ యోగ్య నియమాలను విను. బెల్లాన్ని త్యాగం చేసేవాడు వచ్చే జన్మలో మధురవాణి గల మహారాజపుత్రుడవుతాడు. అలాగే ఈ 4 మాసాలు నూనెను త్యాజించిన వాని శత్రువులు నాశనమవుతారు. సౌభాగ్యము ప్రాప్తిస్తుంది. పుష్ప ద్రవ్యాలను వదులుకొంటే, సువాసన భోగాలను వదిలేస్తే దేహాంతంలో స్వర్గం చేరి విద్యాధరులవుతారు. షడ్రసాలను అనగా వగరు, పులుపు, తీపి, ఉప్పు, కషాయ, కారాలను త్యాజించేవారు ఇక్కడే మంచి రూపవంతులై సత్కారాలను పొందుతారు. తాంబూల త్యాగ ఫలము అనంతర కాలంలో శ్రేష్ఠ ఫలప్రదము. కమ్మని మధురకంఠ ప్రాప్తించడం, నేతిని తినడం మానేస్తే రమణీయ లావణ్యం సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయి. పండ్లు తినడం ఆపేస్తే బుద్ధిమంతులవుతారు, అనేక పుత్రవంతులు అవుతారు. తైల మర్దనాన్ని చేయించుకోవడం నిలిపి ఈ 4 నెలలు వ్రతదీక్షలో ఉంటే దీప్తిమంతుడు, రాజాదిరాజు, దీప్త కరుణుడు, ధనాధ్యక్షుడునైన కుబేరుని సాయుధ్యం లభిస్తుంది. శ్రావణ మాసంలో మజ్జిగను, భాద్రపదంలో పెరుగును, ఆశ్వీజంలో పాలను త్రాగకుండా ఉండే నియమాన్ని పట్టిన వారికి గోలోకవాసం ప్రాప్తిస్తుంది. తాపపక్వ వస్తువులను మాత్రమే తినాలనే నియమాన్ని పాటించే వారికి దీర్ఘాయువులైన సంతానం ప్రాప్తిస్తారు. నేలపై శయనించే నియమాన్ని పాటించేవారు విష్ణువుకి ప్రియభక్తులు కాగలరు. త్యాగం గొప్ప ధర్మం. నక కేశాలను తీయించుకోకుండా ఉండి ప్రతిదినం గంగా స్నానం చేస్తూ మౌనవ్రతంలో ఉండే వానిని రాజులు కూడా గౌరవిస్తారు. వాని ఆజ్ఞను ఉల్లంఘింపరు. ఎల్లప్పుడూ నేలపైనే భోజనం చేసేవారు రాజవుతాడు. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నిరాహారంగా ఉండి జపిస్తూ విష్ణు చరణాలకు నమస్కరిస్తూ జీవించే వారికి గోదాన ఫలం ప్రాప్తిస్తుంది. విష్ణు పాదోదకాన్ని సృజించినంత మాత్రముననే మానవులు కృతార్థులు కాగలరు. ఈ చాతుర్మాస్యంలో విష్ణు మందిరంలో ఉపలేపనమును
అర్చనను చేయడం వల్ల కల్ప పర్యంతము రాజ జన్మలు లభిస్తాయి. స్తోత్రం చదువుతూ విష్ణు భగవానునికి 100 ప్రదక్షిణలు చేసి పుష్పమాలాదులతో పూజించిన వారు దేహాంతంలో హంసల విమానమెక్కి వెళుతారు, విష్ణులోకానికి చేరుకుంటారు. విష్ణు సంబంధమైన పాటలు పాడుతూ వాయిద్యములను కూడా వినియోగించిన వారు గంధర్వలోకాన్ని చేరుకుంటారు. ప్రతిరోజు శాస్త్ర చర్చలను గావిస్తూ లోకులకు జ్ఞానప్రదానం చేసేవాడు వ్యాస రూపము నుండి విష్ణులోకాన్ని చేరుకుంటాడు. భోజన నియమాలను నిష్కర్షగా పాటిస్తూ మితాహారి అయి జీవించువాడు దేహాంతంలో పుష్కర క్షేత్ర స్నాన ఫలాన్ని పొంది స్వర్గాన్ని చేరుకుంటాడు. దినంలో 6వ అంతిమ భాగంలో మాత్రమే భోజనం చేయవారు తమ రూపంలోనే స్వర్గాన్ని చేరుకుంటారు. కురుక్షేత్రంలో నివసించిన పుణ్యఫలం నిత్యం విస్తరాకులలో భోజనం చేయువారికి దక్కుతుంది. 2 జాముల వరకు నీటిని త్యాగం చేసిన వానికి ఎప్పటికీ ఏ రోగము రాదు. ధర్మజ చాతుర్మాస్యంలో ఈ ప్రకారంగా వ్రతం చేసి నియమాలను పాటించిన సాధకునికి సంపూర్ణ సంతోషం కలుగుతుంది. విష్ణుసేన వేళలో శుభకార్యాలేవీ చేయరాదు. అలాగే సంక్రాంతి లేని మాసం అనగా మలమాసం దేవ పితృకార్యాలేవి గావింపరాదు. కటిధానాన్ని అనగా స్వామి ఒత్తిగిలి మారి పడుకోవడాన్ని భాద్రపద శుక్ల ఏకాదశి నాడు చేసి ఆ రోజు మహాపూజను నిర్వర్తించాలి. మహారాజా, ఇక విష్ణుసేనానికి కారణాన్ని విను. ఒకప్పుడు యోగనిద్రాదేవి నా కోసం కఠోరమైన తపస్సు చేసి నన్ను మెప్పించింది. ఆమెకు నా అంకంలో స్థానం ప్రసాదించాలని వేడుకొంది. నా శరీరం మీద ఎక్కడా జాగా లేదు, కన్నులొక్కటి ఖాళీగా మిగిలాయి. అప్పుడు ఆమెకు 4 నెలల పాటు నా కన్నులలో కొలువిచ్చి అనుగ్రహించాను. అప్పటి నుండి నేనా మనస్వినిపై ఆధారంతో క్షీరసాగరంలో శయనిస్తాను. కార్తీక శుక్ల ఏకాదశి నాడు విష్ణువు మేలుకొంటాడు. ఆ మేలుకొలుపు విధానాన్ని అనగా దేవోత్థాన్ని వ్రతాచరణను ఆలకించు. ఇదం విష్ణుర్విచక్రమే త్రే మేత్రధాని దదే పదం సమూఢమస్యప స్వాహ. ఆయన లేవగానే మన ధార్మిక క్రియలన్నీ మరల ప్రారంభమవుతాయి. శంఖ మృదంగ ధ్వనులను చేస్తూ జయఘోషతో భగవానుని రాత్రి రథంపై కూర్చోబెట్టి త్రిప్పాలి. దేవదేవుడిని మేల్కొల్పగానే మొత్తం నగరిని మిరమిట్లు గొలిపేటంతగా దీపాలతో అలంకరించి నృత్య గీత వాయిద్యాదులతో మంగళోత్సవాన్ని చేయాలి. ఏకాదశి రాత్రి మందిరంలోనే జాగారం చేయాలి. ద్వాదశి నాడు పెందరాళే స్వచ్ఛమైన జలంతో స్నానం చేసి విష్ణువును పూజించాలి. ఘృతాది ద్రవ్యాలను అగ్నిలో హవనం చేసి మరలా స్నానం చేసి బ్రాహ్మణులకు విశిష్ట అన్నాలతో భోజనం పెట్టాలి. నెయ్యి, పెరుగు, తేనె, బెల్లములతో చేసిన లడ్లను భోజనంలో వడ్డించాలి. వ్రతి సంతోషంగా 11 మంది 10, 8, 5 లేదా 2 విప్రులకు పుష్పగంధాదులతో విధివత్తుగా సత్కారం చేసి వారితో పాటు శ్రేష్ఠులైన సన్యాసులకు కూడా భోజనం పెట్టాలి. తాను ఇన్నాళ్ళు త్యాజించిన ద్రవ్యాలను దక్షిణతో సహా వారికి సమర్పించాలి. వారిని సాదరంగా వీడ్కొల్పి తాను స్వయంగా భోజనం చేయాలి. గత 4 మాసాలుగా తినని వాటిని కూడా తినాలి. ఈ రకంగా చాతుర్మాస వ్రతం చేయడం వల్ల ధర్మదేవత అనుగ్రహం లభిస్తుంది. అది ఇక్కడున్నంతకాలం రక్షిస్తుంది. దేహాంతంలో వైకుంఠంలో నివసించే భాగ్యం కలుగుతుంది. పునర్జన్మ ఉండదు. ఈ మహత్యాన్ని ధ్యానంగా విని స్తుతించి ఇతరులకు చెప్పిన వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. స్వామి శయనించు నాడు మేల్కొని రోజు ఉపవాసం చేయువారికి సద్గతులు కలుగుతాయి. నీరాజన ద్వాదశి వ్రతం. మహారాజా, ప్రాచీన కాలంలో అజపాలుడని ఒక రాజ్య ఋషి ఉండేవాడు.
ఒకమారు ప్రజలంతా అతని వద్దకు వచ్చి తమ దుఃఖాలను దూరం చేయవలసిందని మొరపెట్టుకున్నారు. అతడు బాగా ధ్యాన నిమగ్నుడై ఆలోచించి నీరాజన శాంతిని అనుష్ఠించాడు. ప్రజల బాధలు తొలగించాడు. అజపాలుడు రాజుగానున్న రోజుల్లో రాక్షస నేత రావణుడు లంకాధినేతగా అధికారాన్ని ముల్లోకాలపైన చెలాయించేవాడు. దేవతలను పనిలోకి పెట్టుకున్నాడు. చంద్రుని తనకు గొడుగుగా వాడుకున్నాడు. ఇంద్రుని తన సేనాపతిగా నియమించుకున్నాడు. వాయుదేవుని చేత రాజ్యాన్ని ధూళి నుండి శుభ్రం చేయించాడు. వరుణుని జలసేవకునిగా మలచుకున్నాడు. కుబేరుని కోశాధికారిగా, యముని శత్రుభంజకునిగా వాడుకున్నాడు. మేఘాలు రావణుని ఇచ్ఛానుసారమే వర్షించేవి. గంధర్వులను గానానికి, అప్సరసలను నృత్య గీతాలకి, విద్యాధరులను వాద్య సహకారానికి కొలువులో నిలబెట్టుకున్నాడు. బ్రాహ్మణుడు కాబట్టి అగ్నిదేవుని తన ఇంట గార్హపత్యాగ్నిగా ఉండమన్నాడు. భూలోకంలోని రాజులందరికీ తన వద్దకు వచ్చి అందుకు పొమ్మని వర్తమానాలు పంపించాడు. అందరూ వచ్చారు. అజపాలుడు రాలేదు. రావణుడు క్రుద్ధుడై ధూమ్రాక్షుడనే దండిమగని పిలిచి, మామ, నీవు శీఘ్రమే ఆ అజపాలుని వద్దకు పోయి నన్ను దర్శించుకోమని చెప్పు, రాకుంటే నేనే వచ్చి నరికేస్తానని చెప్పు అని పలికి పంపించాడు. అజపాలుడు ధూమ్రాక్షునితో సమయోచితంగా మాట్లాడి పంపించి వేశాడు. అనంతరం తన కొలువులోని జ్వరుడను వానిని పిలిచి, నీవు రావణుని కొలువులోకి పోయి యథోచితంగా కార్యము సంపన్నం చేసుకొని రా అని చెప్పి పంపించాడు. ఈ జ్వరుడు సామాన్యుడు కాడు. మూర్తీభవించిన జ్వరరోగము. అతడు రావణుని నిండు కొలువులో నిలచి చక్కగా మాట్లాడసాగాడు. కొలువులోని వారందరికీ జ్వరం వచ్చి వణుకు పుట్టసాగింది. రావణుడు మేధావి కాబట్టి వెంటనే ఈ వచ్చిన రాజదూతను పోల్చుకొని, వెంటనే మీ రాజు నా వద్దకు రానవసరం లేదు, అతని పనిని అతడు బాగా చేసుకుంటున్నాడని తెలిసింది అనేశాడు. జ్వరుడు ఆనందించాడు. అందరికీ ఆరోగ్యం చేకూరినట్లయింది. ధర్మజ, అట్టి రాజర్షి అజపాలుని ద్వారా లోకానికి అందిన శాంతి వ్రతమిది. ఇది అన్ని ఉపద్రవాలను దూరం చేస్తుంది, అన్ని రోగాలను నిరోధిస్తుంది. కార్తీక శుక్ల ద్వాదశి నాడు సాయంకాలం విష్ణువు లేచిన తర్వాత బ్రాహ్మణుల ద్వారా ఆయనకు హవనం చేయించాలి. ఆమిదపు నూనెతో దీపాలను వెలిగించి నెమ్మదిగా నీరాజనాలివ్వాలి. పుష్ప చందన అలంకార వస్త్ర రత్నాదులతో ఆ స్వామిని పూజించాలి. అలాగే లక్ష్మీ, చండిక, బ్రహ్మ, ఆదిత్య, శంకర, గౌరీ, యక్ష, గణపతి, గ్రహ, మాత, పిత, నాగాదులకు కూడా నీరాజనాలివ్వాలి. ఆవుకి, ఎద్దికి కూడా ఇవ్వాలి. ఘంటాది వాయిద్యాలను మ్రోగించాలి. ఆవులను సింధూరాదులతోనూ చిత్ర విచిత్ర వస్త్రాలతోనూ సింగారించి దూడలతో పాటు వాటిని పూజ జరిగే చోటికి, ఉత్సవానికి తీసుకుపోవాలి. వాటికి వెనుకగా గోపాలకులు రకరకాల వాయిద్యాలతో చిత్ర విచిత్ర ధ్వనులు చేస్తూ వెళ్ళాలి. గుర్రాలను కూడా ఉత్సవంలో నడిపించాలి. మహారాజా, మంత్రి పురోహితులతో నౌకర్లతో కదిలివచ్చి శంఖాదుల ద్వారా, గంధ పుష్ప వస్త్ర దీపాదుల ద్వారా పూజనలను చేయాలి. శాంతిరస్తు, సమృద్ధిరస్తు అని పురోహితులు పలుకుతూనే ఉండాలి. మహాశాంతి అను పేరిట ప్రసిద్ధమైన ఈ నీరాజన విధి ఏ జనవాసంలో చేయబడుతుందో అక్కడ రోగం, దుఃఖం పూర్తిగా నశిస్తాయి. సుభిక్షంగా ఆ చోటు వర్ధిల్లుతుంది. రాజరిషి అజపాలుడు ఈ నీరాజన శాంతి ద్వారానే తన రాష్ట్రంలో శాంతి సౌభాగ్యాలను వృద్ధిపరుచుకున్నాడు. నీవు కూడా రాజపురోహితులను సంప్రదించి ఈ శాంతిని చేయించు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. భీష్మ పంచక వ్రతం. తర్వాత శ్రీకృష్ణుడు ధర్మజుని అభ్యర్థన మేరకు భీష్మ పంచక వ్రత విధిని మహిమను చెప్పనారంభించాడు. ధర్మజ, సర్వోత్తమ వ్రతాన్నే కోరావు. ఒకప్పుడు భృగు మహర్షి నా ద్వారా
దీనిని తెలుసుకొని దానిని తన శిష్యులైన బ్రాహ్మణులకు శుక్రాచార్యునికి చెప్పగా ఆయన దానిని ప్రహ్లాదునికి ఇతర దైత్యులకు ఉపదేశించి వారి చేత అనుష్ఠింపచేశాడు. తేజస్సులలో అగ్నివలే, శీఘ్రగ్రాములలో పవనుని లాగున, పూజనీయులలో బ్రాహ్మణుల తెరగును, దానాలలో సువర్ణదానము పోలిక, వ్రతాలలో ఈ భీష్మ పంచక వ్రతం సర్వశ్రేష్టం. అలాగే లోకాలలో భువర్లోకం, తీర్థాలలో గంగా, యజ్ఞాలలో అశ్వమేధం, శాస్త్రాలలో వేదం, దేవతలలో అచ్యుతుడు ఎలాంటి స్థానాన్ని ఆక్రమిస్తారో వ్రతాలలో భీష్మ పంచకానిది అలాంటి చోటు. దుష్కరమైన ఈ భీష్మ పంచక వ్రతాన్ని చేసిన వానికి అన్ని ధర్మ సాధనములలోనూ ఆగ్రేసరత్వం లభిస్తుంది. కృతయుగంలో వశిష్ఠుడు, భృగు, గర్గాది మునులు, త్రేతాయుగంలో నభాగుడు, అంబరీషాది రాజులు, ద్వాపరంలో క్షీరభద్రాది వైశ్యులు ఈ వ్రతాన్ని చేశారు. కలియుగంలో శూద్రులు ఈ వ్రతాన్ని చేసి ఉత్తమ కార్యవహులవుతారు. సత్యహీనులు, మూఢులు దీనిని చెయ్యలేరు. ఈ వ్రతం చేస్తున్నప్పుడు ప్రాణరక్షణకై సరే అబద్ధం ఆడరాదు. వేట మున్నగు వ్యసనాల జోలికి పోరాదు. 5 రోజుల పాటు విష్ణు భగవానుని పూజనాలను చేస్తూ శాఖమాత్రముని తింటుండాలి. పతి అంగీకారంతో స్త్రీ కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. విధవ కూడా గురువునడిగి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కార్తీక మాసమంతా ప్రతిరోజు తెల్లవారకముందే స్నానం, ఎంతో కొంత దానం, మధ్యాహ్నం స్నానం, విష్ణు పూజనం, సాయంత్రం ఆవుపేడని ఒంటికి రాసుకొని నదిలో కానీ పవిత్ర జలాశయంలో కానీ 3వ స్నానం ఈ వ్రతాచరణలో ప్రథమ భాగం. మొదటి స్నానం తరువాత ఎవలు బియ్యము తిలలతో దేవతలకు, పితరులకు తర్పణాలివ్వాలి. విష్ణు ప్రతిమకు లేదా మూర్తికి తేనె, పాలు, నెయ్యి, చందన మిశ్రిత జలాలు వీటితో భక్తిగా స్నానం చేయించాలి. కర్పూర, పంచగవ్య, కేసర, చందనాది సుగంధిత ద్రవ్య మిశ్రమాన్ని స్వామికి పూయాలి. ఆయనకు ఎదురుగా ఒక దీపాన్ని వెలిగించి ఉంచి అది 5 రోజులు రాత్రింబవళ్ళు రేయింబవళ్ళు ఆరకుండా వెలిగేలా చూసుకోవాలి. నైవేద్యాన్ని పెట్టి ఓం నమో వాసుదేవాయ నామ అష్టోత్తర శత జపాన్ని చేసి షడక్షర మంత్రంతో హవనం గావించి విధిపూర్వకంగా సాయంకాలీన సంధ్యను వార్చాలి. నేలపైనే శయనించాలి. ఇవన్నీ 5 రోజులు చేయాలి. ఇవి కాక మొదటి రోజు కమల పుష్పాలతో స్వామి చరణాలను, 2వ రోజు బిల్వపత్రాలతో మోకాళ్లను, 3వ రోజు మొగలిపూలతో నాభిని, 4వ రోజు బిల్వ జప పుష్పాలతో స్కంద ప్రదేశాన్ని, 5వ రోజు మాలతీ పుష్పాలతో ఆయన శిరస్సుని పూజించాలి. ఇది ద్వితీయ భాగం. వ్రతాచరణంలో చివరి భాగం ఏకాదశి నాడు మొదలవుతుంది. ప్రతి వ్రతి ఆ రోజు అభిమంత్రిత గోమయాన్ని, ఆ మరునాడు గోమూత్రాన్ని నోటిలో వేసుకోవాలి. త్రయోదశి నాడు పాలను, చతుర్దశి నాడు పెరుగును స్వీకరించాలి. ఈ ప్రాశ్నం కాయసిద్ధికి ఉద్దేశింపబడింది. 5వ రోజు స్నానం చేసి కేశవుని విద్యుక్తంగా పూజించి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి శక్తి కొలది దక్షిణలివ్వాలి. పురాణ వాచకులకు వస్త్రాలను, ఆభూషణాలను సమర్పించాలి. ఆ రాత్రి వ్రతి పంచగవ్య పానము చేసి అనంతరము అన్నం తినాలి. ఈ విధంగా వ్రతాన్ని పూర్తి చేయాలి. వ్రత విధానాన్ని ముందే ఆకలింపు చేసుకొని సందేహాలుంటే గురువుగారిని ప్రార్థించి నివృత్తి చేసుకొని వ్రతాన్ని మొదలు పెట్టాలి. మహారాజా, ఈ వ్రతం పరమ పవిత్రం, సర్వ పాప ప్రణాశకం. మహాత్ముడైన భీష్ముడు ఆంపశేపై నుండి ఈ వ్రతాన్ని నియమసహితంగా నాకు ఉపదేశించాడు. ఈ యుగములో ఆయన పేరుతో నేను దీనిని వ్యవహరిస్తున్నాను. కృతయుగంలో విష్ణు రూపంలో భృగు మహర్షికి ఉపదేశించిన శ్రీకృష్ణుడు ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణ రూపంలో భీష్ముని ద్వారా ఈ వ్రతోపదేశాన్ని పొందాడనుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి విష్ణుదేవుడే ముక్తిని ప్రసాదిస్తాడు. కార్తీక శుక్ల
ఏకాదశి నాడు ఈ వ్రతాన్ని మొదలుపెట్టి పౌర్ణమి నాడు పూర్తి చేయాలి. మల్లా భీమ ద్వాదశి వ్రతాలు. మహారాజా, నాకు 8 ఏళ్ల వయసున్నప్పుడు యమునా తటంపై భాండీర వనంలో ఒక మర్రి చెట్టు క్రింద సింహాసనంలో నన్ను కూర్చోబెట్టి సురభద్ర, మండలీక, యోగవర్ధన, యక్షేంద్ర, భద్రాది విశ్వవిఖ్యాతులైన మల్లులు, గోపాలి, ధాన్య, విశాఖ, ధాన్య, నిష్ఠిక, అనుగంధ, సుభగాది గోపికలు పెరుగు, పాలు, ఫల పుష్పాదులతో నన్ను పూజించారు. ఆ తరువాత 360 మంది మల్లులు భక్తిపూర్వకంగా నన్ను పూజించి మల్లయుద్ధ ప్రదర్శనను ఏర్పాటు చేసి నా ప్రసన్నత కోసం పెద్ద ఎత్తున భారీ వేడుకలను నిర్వహించారు. ఆ మహోత్సవంలో రకరకాల భక్ష్యాలు, భోజ్యాలు, గోదానాలు, గోష్ఠులు, పూజాది భక్తి కార్యాలు సంపన్నం చేయబడినాయి. శ్రద్ధాభక్తులతో అక్కడి బ్రాహ్మణులనందరినీ సత్కరించారు. ఆనాటి నుండి మల్లద్వాదశి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ వ్రతాన్ని మార్గశిర శుద్ధ ద్వాదశి నాడు ఆరంభించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఆచరించాలి. లక్ష్మీనాథుని ప్రతి మాసము క్రమంగా కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర అనే నామంతో పూజించాలి. గంధ, పుష్ప, ధూప, దీప, గీతా, వాద్య, నృత్య సహితంగా ఈ పూజ సాగాలి. అడుగడుగునా కృష్ణమే ప్రియతాం అను మాటలను ఉచ్చరిస్తూ ఉండాలి. మల్లులు ప్రారంభించారు కాబట్టి దీన్ని మల్లద్వాదశి అన్నారు. దీనిని ఆచరించిన గోప బృందానికి ఆవులు, మహిషాలు, పొలాలు పెద్ద మొత్తంలో చేకూరాయి. ఈ యాగాన్ని చేసేవారు నా కృష్ణుని అనుగ్రహానికి పాత్రులై ఆరోగ్య, బలం, ఐశ్వర్యాలతో కలకాలం జీవించి దేహాంతంలో శాశ్వత విష్ణులోక నివాస ప్రాప్తి నొందగలరు. మహారాజా ప్రాచీన కాలంలో విదర్భ దేశాన్ని భీష్మశివుడను ప్రతాపి అయిన మరొక రాజొకడు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహాపతి వ్రతయగు దమయంతికి తండ్రి, నలమహారాజుకి మామగారు. ప్రజారంజకంగా, శాస్త్రసమ్మతంగా, ధర్మవిహితంగా ఆయన పాలన పేరుగాంచింది. ఒకరోజు బ్రహ్మపుత్రుడైన పులస్త్యుడు తీర్థయాత్రలు చేసుకుంటూ విదర్భ చేరాడు. భీముడాయన వద్దకు పోయి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులతో ఆదరించి ప్రసన్నం చేసుకున్నాడు. ఒక వారం గడిచాక విదర్భాధిపతి బ్రహ్మపుత్రుడిని ఇలా ప్రార్థించాడు. గురుదేవా, ఈ సంసారంలో జీవులు అనేక దుఃఖాలచే పీడింపబడుతున్నారు. గర్భవాసము మహా దుఃఖదాయకమని వినియున్నాను. రకరకాల రోగాలు కూడా అదే స్థాయిలో దుఃఖపెడుతుంటాయి. లోకులు ఈ బాధలను వారి శ్రేయోభిలాషిగా నేను తొలగించాలి. కానీ ఆ విషయంలో నా శక్తి పనికిరావడం లేదు. కించత్ పరిశ్రమతోనే మనిషి ఈ దుఃఖాలకు దూరమయ్యే ఉపాయం ఏదైనా వ్రతదానాదులు వంటిది ఉంటే రకరకాల రోగాలు కూడా అదే స్థాయిలో దుఃఖపెడుతుంటాయి. లోకుల ఈ బాధలను వారి శ్రేయోభిలాషిగా నేను తొలగించాలి. కానీ ఆ విషయంలో నా శక్తి పనికిరావడం లేదు. కించత్ పరిశ్రమతోనే మనిషి ఈ దుఃఖాలకు దూరమయ్యే ఉపాయం ఏదైనా వ్రతదానాదులు వంటిది ఉంటే ఉపదేశించి ఆదేశించి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి. పౌలస్త్యుడు ఆ రాజు ఆవేదనను, బాధ్యతను గమనించి మరింత ప్రసన్నుడై ఇలా చెప్పాడు. మహారాజా, మాఘ శుక్ల ద్వాదశి నాడు ఉపవాసం చేసిన వారికి ఏ కష్టాలు రావు. ఇది పరమ పవిత్రీకర తిథి. ఇది కడు గుప్త వ్రతం అయినా నీ పట్ల స్నేహం కొద్దీ బయట పెడుతున్నాను. దీక్షితుడు కాని వానికి ఈ వ్రతాన్ని చెప్పకూడదు. జితేంద్రియులు, ధర్మనిష్ఠులు, విష్ణు భక్తులు నగు పురుషులకే ఈ వ్రతము చేయుట యందు అధికారము కలదు. పూర్వాశ్రమంలో బ్రహ్మ, గురు, శ్రీ ఘాతకులై కృతజ్ఞులై
మిత్రద్రోహులై పిమ్మట పశ్చాత్తాప్తులై ప్రస్తుతం దీక్షితులు ధర్మనిష్ఠులై జీవిస్తున్నారు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే వారి పాపాలన్నీ కడుక్కుపోతాయి. దీనికోసం శుద్ధ తిథినాట మంచి ముహూర్తంలో 10 జానల పొడవు వెడల్పు గల మండలాన్ని తయారు చేయాలి. దాని మధ్యలో 5 జానల వేదిని తయారు చేయాలి. వేదిపై పంచవర్ణయుక్తమైన మరొక మండలాన్ని చెయ్యాలి. ఇందులో 8 కానీ 4 కానీ కుండలాలను నిర్మించాలి. కుండలముల వద్ద బ్రాహ్మణులను కూర్చొండబెట్టి మండల మధ్యమంలో కర్ణికపై చతుర్భుజుడైన జనార్దనుని ప్రతిమను స్థాపించి దానికి గంధ పుష్ప ధూప దీపాది ఉపచారాలతో నైవేద్యాలతో శాస్త్రోక్తంగా బ్రాహ్మణుల వ్రతి అయి పూజ చేయాలి. నారాయణుని సముఖంలో 2 స్తంభాలనెత్తించి వాటిపైనొక అడ్డకర్రను కట్టి దానికొక ఉట్టిని కట్టి ఒక కలశములో బంగారము లేదా వెండి లేదా మట్టిని ఉంచిన కుండకు 100 కానీ 1 కానీ కన్నాన్ని పెట్టి అందులో పాలను కానీ నేతిని కానీ నింపి ఉట్టిపై పెట్టాలి. పలాస సమిదలు, నువ్వులు, నెయ్యి, పాయసము, పత్రాలతో గ్రహాలకు ఆహుతులను నివ్వాలి. ఈశాన్యంలో గ్రహపీఠాన్ని స్థాపించాలి. గ్రహయజ్ఞ విధానంలో వాటిని పూజించాలి. తూర్పు మున్నగు దిక్కులలో ఇంద్రాది దిక్పతులను స్థాపించి పూజించాలి. యజమాని శుక్ల వస్త్రధారి అయి చందనం పూసుకొని చేతిలో కుశదర్భలను పట్టుకొని దేవునికి ఎదురుగా ఒక పీటపై కూర్చోవాలి. ఏకాగ్ర చిత్తుడై కలిశ నుండి పడుతున్న జలధార వసోర్ధారను చేతిలో నందుకొని శిరస్సుపై చల్లుకొని భగవంతునికి నమస్కరించి ఈ మంత్రాన్ని పఠించాలి. నమస్తే దేవదేవేశ, నమస్తే భువనేశ్వర, వ్రతేనానేన మాం పాహి పరమాత్మాన్ నమోస్తుతే. ఆ సమయంలో నల్దిక్కులా ఉన్న కుండాలలో బ్రాహ్మణులు హవనం చెయ్యాలి. శాంతికా అధ్యాయాన్ని విష్ణు సూక్తాన్ని చదవాలి. శంఖాన్ని ఊదాలి. రకరకాల మంగళ వాయిద్యాలను మ్రోయించాలి. పుణ్య జయఘోషను చేయించాలి. మాంగళిక స్తుతి పాఠాలు గట్టిగా చదవబడాలి. యజమాని ఆ రాత్రంతా హరివంశ సౌపర్ణికాఖ్యాన మహాభారత కథలను శ్రవణం చేస్తూ జాగారం చెయ్యాలి. వసోర్ధార భగవానునిపై పడేలాగా పెట్టి పీఠం క్రింద దానిని పట్టి తీర్థంగా అందరికీ ఇవ్వాలి. ఇది సమస్త సిద్ధి ప్రదాయకం. మరునాటి ఉదయమే వ్రతి లేదా యజమానుడు బ్రాహ్మణులతో సహా ఒక పుణ్య జలాశయంలో కానీ నదిలో కానీ స్నానం చేసి శ్వేత వస్త్రాలను ధరించి ప్రసన్న చిత్తంతో భాస్కర భగవానులకు అర్ఘ్యమివ్వాలి. పుష్ప ధూప దీపాది ఉపచారాలతో పురుషోత్తముని పూజించాలి. హవనం చేసి భక్తిపూర్వకంగా పూర్ణాహుతినివ్వాలి. యజ్ఞంలో పాల్గొన్న బ్రాహ్మణులనందరినీ శయ్యాభోజన గోదాన వస్త్ర దక్షిణ ఆభూషణాలతో సత్కరించాలి. ఆచార్యుని మరింత గొప్పగా సత్కరించాలి. ఆయన దేవతుల్య గురువు. దీనులను, అనాథలను, అభాగ్యతులను కూడా సంతుష్టపరచాలి. తరువాత వ్రతి అవిషాన్నమును తినాలి. ఈ వ్రతాచరణ వల్ల పాపిష్ఠ వ్యక్తులంతా పాపముక్తులవుతారు. కొన్ని వందల విష్ణు యాగాలకు, వాజిపేయాలకు, అతిరాత్ర యాగాలకు ఈ వ్రతమొక్కటి సమానం. ప్రతి 7 జన్మల దాకా సర్వ సుఖాలను అనుభవించి ఆ తరువాత క్రమంగా విష్ణు, రుద్ర, బ్రహ్మలోక నివాసాన్ని పొందగలడు. ఓ రాజా, ఈ వ్రతాన్ని ప్రాచీన కాలంలో సగరుడు, అజుడు, దుందుసారుడు, దిలీపుడు, యయాతి వంటి గొప్ప చక్రవర్తులు చేశారు. భృగు మహర్షి వంటి మహాత్ములు కూడా ప్రజల కోసం, లోక కళ్యాణం కోసం చేశారు. ఇక నీవు దీనిని స్వార్థరహితంగా మానవ జాతి సుఖం కోసం నన్నడిగి తెలుసుకొని చేయబోతున్నావు కాబట్టి ఇక ఈ మాఘ శుక్ల ద్వాదశి వ్రతం నీ పేర భీమద్వాదశి వ్రతంగా ప్రపంచంలో పరిధవిల్లుతుంది. ఆ విధంగా పౌలస్త్య
భీమ సంవాదంలో ఈ వ్రతము జాతికి లభించింది అని చెప్పాడు కేశవుడు. శ్రవణ ద్వాదశి వ్రతం ఒక వణిక్కు కథ. యుధిష్ఠిరుడు మాధవుని ఇలా అడిగాడు, పరంధామ, ఉపవాసాలు పెద్దగా చేయలేని వారికి పుణ్యధనాదులను ప్రాప్తింపజేయగల వ్రతములుంటే సెలవివ్వండి అన్నాడు. ఈ ప్రశ్నకు కూడా ప్రజల కోసమేనని తెలిసిన శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. ఆశ్రిత జనపాలక, భాద్రపద శుక్ల ద్వాదశి శ్రవణ నక్షత్రయుక్తమైన నాడు చేయవలసిన వ్రతం ఒకటుంది. ఇది పరమ పవిత్రం, మహాఫలదాయకం. ఒక్కరోజు ఉపవాసం చేస్తే చాలు 12 ఉపవాస వ్రతాలు ఫలాలను దక్కించే వ్రతమిది. ప్రాతకాలమే నదీ సంగమానికి పోయి స్నానం చేసి ఆ ద్వాదశి రోజు మాత్రం ఉపవాసం చెయ్యాలి. ఈ తిథి నక్షత్రాలతో పాటు బుధవారం కూడా యోగిస్తే మహాభాగ్యమే. ఆ రోజు చేసే పుణ్యకర్మల ఫలాలు అక్షయాల అవుతాయి. ఈ వ్రతం వల్ల గంగా స్నాన లాభం కలుగుతుంది. ఒక సుందర కలశమును శాస్త్రోక్తంగా నిలబెట్టి అందులో విష్ణు ప్రతిమను స్థాపించాలి. అనంతరం భగవానునికి అంగపూజను గావించాలి. రాత్రి జాగారం చేయాలి. మరునాటి ప్రాతర్వేళ విష్ణువును స్నానానంతరం పూజించి పుష్పాంజలిని కైసేసి ఈ క్రింది శ్లోకం ద్వారా ప్రార్థించాలి. నమో నమస్తే గోవింద బుధశ్రవణ సజ్ఞక అఘౌఘ సంక్షయం కృత్వా సర్వసౌఖ్య ప్రదోభవ. తరువాత వేదజ్ఞులు పురాణజ్ఞులు అయిన బ్రాహ్మణులను ఆహ్వానించి సత్కరించి వారికి ప్రతిమతో సహా సర్వ పూజా పదార్థాలను ప్రియతాం మే జనార్దన అంటూ సమర్పించాలి. ధర్మరాజా, ఈ సందర్భంలో ఒక ప్రాచీన ఆఖ్యానం ఉంది, చెప్తాను విను. దశార్ణ దేశానికి పశ్చిమ భాగంలో ఒక శ్మశానం ఉండేది. సర్వప్రాణులు దానివైపు చూసి భయపడుతూ ఉండేవారు. భయంకర సర్పాలు గజానికొకటిగా అక్కడ తిరుగుతూ ఉండేవి. అన్ని రకాల ముళ్ళ చెట్లు అడ్డమాకలు లేకుండా అక్కడ పెరుగుతూ ఉండేవి. వృక్షాలుండేవి కానీ ఆకులు పెరిగేవి కావు. నీడ చాలా తక్కువగా పడేది. పక్షులు అక్కడ వాలితే లేళ్ళు అటుపోతే దిక్కుతోచక ఎగురుతూ పరిగెడుతూ దాహంతో మరణించేవి. అటువంటి మరుస్థలిలోకి దారి తప్పి తన సన్నిహితులను వెతుక్కుంటూ ఒక వ్యాపారి ప్రవేశించాడు. అటూ ఇటూ తిరుగుతుండగా అతనికి కొన్ని పిశాచాలు కనిపించాయి. ఎలా వాటికి కనపడకుండా దారి మళ్లించుకుని అక్కడే గిరగిరా తిరగసాగాడు. ఆకలి దప్పులతో అలమటించి పోసాగాడు. తన వెనుక ఏదో అలికిడి వినిపించి వెనక్కి తిరిగాడు. గుండె ఆగినంత పనయింది. ఒక ప్రేతం పీకలపై మరొక ప్రేతం కనిపించాడు. అతనిని నలువైపులా పరివేష్టించి ఇతర ప్రేతాలు సేవిస్తున్నాయి. ఆ ప్రేతాధిపతి ఇలా అడిగాడు, ఎవరు నువ్వు? ఈ నిర్జన ప్రదేశానికి ఎందుకొచ్చావు? నా అనుచరులను వెతుక్కుంటూ వచ్చి నా పూర్వ పాపకర్మల వల్ల ఇక్కడ అడుగిడి ఇరుక్కుపోయాను. ఆకలి దప్పులతో చచ్చేలాగున్నాను. మీ దర్శనంతో ఇక బ్రతుకుపై మిగిలిన ఆశ కూడా పోయింది. మేము పీక్కు తినే ప్రేతాలము కాము. నువ్వు ఈ పున్నాగ చెట్టు కింద ఒక్క క్షణం పాటు నిలబడు, నీ బాధలన్నీ తీరిపోతాయి. ఆ తరువాత యథేచ్ఛగా పోవచ్చు అని ప్రేతపతి అంటుండగానే ఎవరో వ్యక్తి పున్నాగ చెట్టు నుండి ఒక పాత్ర నిండా నీటిని మరొక పాత్ర నిండా పెరుగన్నాన్ని పట్టుకువస్తూ కనిపించాడు. వ్యాపారి చేతికి కొంత భాగాన్ని ఇవ్వగా అతడు దానిని వినియోగించి సంతృప్తి చెందాడు. ఆ వ్యక్తి ప్రేతాలకు కూడా భోజనాన్ని జలాన్ని ఇచ్చి వాటిని సంతృప్తి పరిచాడు. అందరూ తృప్తిగా తలలూపినాక ఆ వ్యక్తి తిన్నాడు. మిక్కిలిగా ఆశ్చర్యపోయిన ఆ వణిజుడు ప్రేతాధిపతిని ఇలా అడిగాడు, ఇట్టి దుర్గమ స్థానంలో అన్న జలాలు ఇంత సమృద్ధిగా ఎక్కడ నుండి వస్తున్నాయి? పైగా తక్కువగా తిన్నా కడుపు నిండిపోయినట్లుంది. ఒక పాత్ర తోడి అన్నమే ఇంతమందికి ఎలా సరిపోయింది? నా ప్రాణాలను మీరు ఎందుకు నిలబెట్టారనేది కూడా నాకు ఆశ్చర్యకర విషయమే. హే శుభవ్రత, ఇంత ఉత్తములైన మీరు ఈ ఘోరాటవీలో ఎందుకు ఉండవలసి వస్తుంది? నాకు చాలా కుతూహలంగా ఉంది, దయచేసి చెప్పండి అన్నాడు. ప్రేతాధిపతి ప్రసన్నంగా ఇలా చెప్పాడు, ఓ ఈ పుణ్యుడా, నేను పూర్వము చాలా మహాపాపాలు చేశాను. పరమ దుష్టబుద్ధినైన నేను
శాకల నగరంలో నివసిస్తూ ఉండేవాడిని. అధికాంశ జీవనాన్ని వ్యాపారంలోనే గడిపాను. ధనలోభం వల్ల ఏనాడు ఆకలిగొన్న వాడికి అన్నం పెట్టలేదు, దాహమన్న వాడికి నీరివ్వలేదు. మా ఇంటి పక్కనే ఒక గుణవంతుడైన బ్రాహ్మణుడుండేవాడు. దాన గుణము ధర్మబుద్ధి అంటే లేవు కానీ నాకు కాస్త దైవభక్తి ఉండేది. అది ఆ బ్రాహ్మణుడి ప్రసాదమే. ఆయన ఒక శ్రవణ నక్షత్రయుక్త భాద్రపద ద్వాదశి నాడు నన్ను తోషా నదికి రమ్మన్నాడు. తోషా నది అక్కడ చంద్రభాగా నదిలో కలుస్తుంది. మేమా తీర్థంలో స్నానం చేసి ఉపవాసముండి విష్ణు ప్రతిమకు దద్యోదన ఛత్ర వస్త్రాది ఉపచారాలతో పూజ చేసి వచ్చేశాం. తరువాత ఆయన భక్తి పెరిగి మహర్షి అయినాడు. నేను భక్తి నశించి నాస్తికుడినయ్యాను. మరణించిన పిమ్మట నా పాపాలు నన్ను ఇదిగో ఇలా ప్రేతాత్మగా మార్చి ఇక్కడ పడివేశాయి. ఈ నా సహచర్య బృందంలో బ్రాహ్మణ ధనాన్ని అపహరించిన వారు కొందరైతే స్వామి ద్రోహులు మరికొందరు, మిత్రద్రోహులు ఇంకొందరైతే ఇతరేతర పాపాలు చేసిన వారు ఇతరులు. అయ్యా, అక్షయ సనాతన పరమాత్మ అయిన శ్రీకృష్ణ భక్తులు మీరు. ద్వాదశీ వ్రతము నాకిన్నాళ్ళు అన్నం పెట్టింది. కృష్ణ భక్తి మిమ్మల్ని కాపాడింది. మీరు ఒక్క ఉపకారం చెయ్యండి. మీరు హిమాలయం వైపు వెళ్ళి ఇబ్బడి ముబ్బడిగా ధనం సంపాదిస్తారు. అప్పుడు వీరిపై దయతో గయలో వీరికి శార్థకర్మ చెయ్యండి. వీరు ముక్తులవుతారు. మీకు అన్నం పెట్టిన పుణ్యానికి నేనిప్పుడే ముక్తుడనయ్యాను. ద్వాదశీ వ్రతం వల్ల స్వర్గానికి పోతున్నాను అంటూ తన కోసం వచ్చిన విమానాన్నెక్కి అతడు స్వర్గలోకానికి వెడిలిపోయాడు. ఈ వణిజుడు వెంటనే హిమాలయానికి వెళ్ళి అక్కడ ధనప్రాప్తి నుండి స్వగృహానికి మరలి కొద్ది రోజులుండి గయకు పోయి అక్కడ అక్షయ వట సమీపంలో ప్రేతాత్మలను ఉద్దేశించి శార్థం పెట్టాడు. ఆ ప్రేతాత్మలన్నీ అతని కలలో కనబడి అతని కలలో కనబడి ఓ మహాభాగా, నీ కృప వల్ల మేము ముక్తులమైనాము, మాకు పరమగతి ప్రాప్తించింది అని చెప్పి వెళ్ళాయి. మహారాజా, ఆ వణిజుడు ఇంటికి వచ్చి భాద్రపద శుక్ల ద్వాదశి శ్రవణ నక్షత్రాలు యోగించిన రోజున జనార్దనుని పూజించి బ్రాహ్మణులకు గోదానాలు చేశాడు. దేహాంతంలో సామాన్యులకు అతి దుర్లభమైన ఉత్తమలోక ప్రాప్తి నొందాడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.